హలో ఫ్రెండ్స్, మేము ముందుకు మళ్ళీ కొత్తగా ఒక 20 రకాల రాళ్ళు చూడండి. చాలా అద్భుతంగా ఉంది, చేశాను. అసలు ఈ రాయి ఏంటంటే ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఉడక ముక్క పెద్దది. ఈయన ఏం చేస్తే ఆ ఉడక ముక్కను రెండుగా కట్ చేసి ఈ రాయి బట్టి నాకు పంపించాడు. నేను అయస్కాంతం పెట్టిందో లేదో అని చెప్పాను. నాన్న దొరికితే ఆయన ఏం చేస్తాడు, కాదు దాన్ని అయస్కాంతం రెండుగా కట్ చేసి గ్రైండింగ్ పట్టాడు. ఖనిజాలు మంచి విలువైన ఇనుమ, అసలు ఏంటి ఇనుము కాకుండా మిగిలిన ఖనిజాలు అతికిస్తే అవి చాలా విలువైన ఉంటాయని చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రాళ్ళు చాలా కష్టపడి వీళ్ళు వెతికారు. మామూలు కూడా కాదు వీళ్ళు వెతికింది. వీళ్ళు ఎలా వెతికారంటే చాలామంది కలిపి వెతికితే నిన్న రాళ్ళు దొరుకుతాయి. అది కూడా కోల్లూరు, గుడిమెట్ల, ఇక అనేక చోట్ల వాళ్ళు ఎత్తుకుంటారు ఎంతో ఖర్చు పెట్టుకొని. కానీ గట్టి పట్టుదల వాళ్ళకు ఉంది. ఇది వేరే వాళ్ళు వెతికారు, వీళ్ళు కూడా పంపించారు. ఇలాంటి రాళ్ళు అయినా మీరు పంపించి, సార్ మా ఫోన్ నెంబరే పెట్టండి, ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంటే నాకు వీడియోలు పంపించండి, మీ ఫోన్ నెంబరే పెడతాను. మీ కోరిక మేరకు మీరు చెప్తే దాని ప్రకారంగా మీ నెంబరే పెడతాను, మీరే మాట్లాడుకోండి. సో మంచి వీడియోలు పంపించండి. సో ఇది చూడండి, ఇది మన సత్తెనపల్లి అవతల ఒక ఊరు ఉంది, అది రేగులగూడెమో ఏదో అనుకుంటాను. సో వాళ్ళకి దొరికినాయి. ఇలా పగులున్న ఇలాంటి రాళ్ళకి మెరుపులు రావడం కారణం ఏంటంటే లోపల లైట్ క్రాక్లు ఉండటం వల్ల అనేక మెరుపులు బయటికి వస్తూ ఉంటాయి. కాంతి పడేటప్పుడు దాని పరివర్తనం చెందుతుంది. సో ఇలా మెరిసేవి కూడా వజ్ర ముక్కలు కాదు, లోపల చిన్న చిన్న క్రాక్స్ ఉండటం వల్ల ఆ కాంతి దాని మీద పడేసరికి ఆ మెరుపులు మనకు వస్తూ ఉంటాయి. చాలా క్లీన్ క్రిస్టల్ అండి ఇది. ఇది కూడా రాయి చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా క్లీన్ క్రిస్టల్ రాళ్ళని కట్ చేస్తారు, ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటాయి. కట్ చేసి లాకెట్లను వాటిలో వేసుకుంటారు. కానీ డైమండ్ వేరు, క్రిస్టల్ వేరు. సో బ్రహ్మాండమైన రాళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దగ్గర 20 వీడియోలతో మేము ముందుకు వచ్చాను. చూడండి ఈ రాళ్ళు చూడండి. ఇది ఒక సోదరుడు దొరికింది. ఎన్నో సంవత్సరాలు నీటిల్లో వరదల్లో కొట్టుకొని వస్తే కానీ ఒక పలకరాయ రౌండ్ గోళీలాగా తయారై ఉండదు. ఇది పిక్చర్ అయిన కొద్దీ ఈ రాయికి చాలా విషయం ఉంది. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం ఏంటన్నది. రేపు మళ్ళీ దీన్ని కటింగ్ చేసిన తర్వాత మీకు పెట్టి చూపిస్తాను. మీరు చూడండి, ఇలా రాళ్ళు దొరికితే మీరు పడేయద్దు. రాయి అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే పంపించండి తప్పకుండా. అయితే మంచి క్లీన్గా 30 సెకండ్ల లాగా ఉండేట్లుగా చూసి పంపించండి. ఇది క్రిస్టల్ మొక్కే, కఠినమైన క్రిస్టల్ మొక్క. ఇది నాకు ఈ నెల్లూరు జిల్లా నుంచి పెట్టారు. ఇదేనా ఇంకో మొక్క. ఇవి చాలా బాగున్నాయి. ఈ రాయి కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఎప్పుడు కూడా మీరు ఇలాగ పెట్టి వీడియో తీయద్దు, చేతిలో పెట్టుకుని వీడియో చూపించండి. యువత నుంచి అవతలకి చూడండి అన్నట్టుగా చూపిస్తే నాకు అర్థం అవుతుంది, కానీ మిగిలిన చూసే వాళ్ళకి అర్థం కాదు. ఈ రాయి చూడండి, ఇదెంత బాగుంది, బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. సో ఇలాంటి రాళ్ళన్నీ కూడా మీకు దొరికితే మీరు వదలొద్దు. ఇట్లో మినరల్స్ ఉంటాయి, వేరే రకమైన ఖనిజాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇలాంటి రాళ్ళు మీరు వదలబాకండి. ఇది క్రిస్టల్ కాదు, ఇది వేరే రాయ. ఇది చాలా విలువైన రాయ. ఈ రాయి చూడండి ఒకసారి. ఇది ఒక పేడు మొక్క. సో కఠినమైన ఒక పేడు మొక్క ఇది, కానీ దీనికి గ్లాస్తో పాటు మైకా ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రాయి చూడండి ఫ్రెండ్స్. ఈ రాయిలో అనేక చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి రాళ్ళు నేను గతంలో చూశాను. ఎన్ని రాళ్ళు అంటే అన్ని విలువైన రాళ్ళే. క్రిస్టల్ మొక్కలు అయితే ఉండవు ఇందులోనే. అవి కనబడుతున్నాయి ఆ రాళ్ళు, చిన్న చిన్న మెరుపులు కనబడుతున్నాయి చూస్తారా, అవన్నీ కూడా విలువైన రాళ్ళే. మ్యాక్సిమం వజ్రాలే ఉంటాయి, ఇంకేం ఉండవు ఇందులో. నాకు తెలుసు, నేను చూశాను ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ కూడా. సో అది కూడా చూడండి, ఎంత క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. సో ఇది క్లీన్ వైట్ క్వార్ట్జ్ ముక్క. ఇది మంచి రాయ. భూమిలో ఇన్ని అద్భుతమైన రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసినందుకు. సో రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి రేపు ఓరం పెడతాను. థ్యాంక్ యూ.